వచ్చినా పులుపు చావలేదన్నట్లు అధికారం పోయినా వైసీపీ నేతల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా గుణపాఠం నేర్పినా బుద్ధి మాత్రం మారడం లేదు. కర్నూలు జిల్లా ఓ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు టీడీపీ నేతలపై దాడులు చేస్తూ రౌడీజం చలాయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ శాసనసభ్యుడి అరాచకాలను టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం, ఆ స్థానాన్ని శాసనసభ్యుడు తన జాగీరుగా భావిస్తున్నారా? ఫ్యాన్ పార్టీ ప్రాబల్యం ఉన్న గ్రామాల్లోని టీడీపీ నేతలు ప్రవేశించకుండా నిషేధం విధించారా? ముఖ్యమంత్రి భరోసాతో ఆ గ్రామాల్లో పర్యటనకు తెలుగుదేశం నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీలో ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. వారిలో కొందరు మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న జగన్ పాలన తరహాలో తమ మాటే చెల్లుబాటు కావాలని ప్రయత్నించడం సమస్యకు కారణమవుతోంది. నియోజకవర్గాలను తమ సొంత జాగీర్లుగా మార్చుకుంటున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. రౌడీజంతో టీడీపీ నేతలపై దాడులను ప్రోత్సహించడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ప్రాబల్యం ఉన్న గ్రామాల్లోకి తెలుగుదేశం నేతల ప్రవేశాన్ని నిషేధించారు. ఒకవేళ గ్రామాల్లోకి వస్తే రౌడీయిజం చెలాయిస్తున్నారని వినిపిస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తన అనుచర వర్గాన్ని తెలుగుదేశం నేతలపైకి ఉసుగొల్పుతున్నారని వినిపిస్తోంది. దాడులు, దౌర్జన్యాలు, దందాలు వైసీపీ శాసనసభ్యుడికి కొత్త కాదు. జగన్ పాలనలో అలాంటివి చెల్లుబాటయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వంలో అలా చేయడం కుదరవని తెలిసినా రెచ్చగొట్టి రెచ్చిపోతూ రచ్చ చేస్తున్నారు అన్న విమర్శలున్నాయి. కవ్వించి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు అన్న ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ నెల 12న వైసీపీ నిరసన నిర్వహించింది. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి కోస్గి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు మాధవరంలో టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి ఇంటి దగ్గర బాణసంచ కాల్చుతూ అరుపులతో ఈలవేసి గోల చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైసీపీ అరాచకాలను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. మరింత రెచ్చిపోయి రాఘవేంద్రరెడ్డి ఇంటిపైకి దాడికి యత్నించారు. కానీ టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్న కుమారుడు ప్రదీప్ రెడ్డి మరో అడుగు ముందుకేసి మున్ముందు సినిమా చూపిస్తామంటూ రాఘవేంద్రరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వైసీపీ నేతలు తన ఇంటిపై దాడికి ప్రయత్నించడాన్ని తెలుగుదేశం ఇన్ఛార్జ్ తప్పుబట్టారు. ఫ్యాన్ గుర్తు పార్టీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరంటూ టీడీపీ నేత రాఘవేంద్రరెడ్డి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పాటు పార్టీ నేత ప్రదీప్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న మంత్రాలయం నియోజకవర్గం వైసీపీ ముక్కల చిల్లర చేష్టలు, కవ్వింపు చర్యలతో ఉద్రిక్తంగా మారింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం మండలం కగ్గలులో ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు వేట కొడవళ్లతో దాడికి పాల్పడి కాల్పులు జరిపి గాయపరిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో తిక్కారెడ్డిపై జరిగిన దాడి కేసు మరుగున పడింది. అప్పుడు ఇప్పుడు వైసీపీ కవ్విస్తూనే ఉంది. మరోవైపు ఈ నెల 25న మాధవరంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రౌడీయిజాన్ని ప్రస్తావించారు. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ రౌడీ రాజకీయాలతో భయపెట్టాలి అనుకుంటే కుదరదని హెచ్చరించడంతో టీడీపీ క్యాడర్కు భరోసా ఇచ్చినట్టయింది. మంత్రాలయం నియోజకవర్గాన్ని వైసీపీ శాసనసభ్యుడు తన జాగీరుగా భావించి తెలుగుదేశం నాయకులను అడ్డుకుంటే సహించబోమని వార్నింగ్ ఇవ్వడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. ఉంటే శాంతి, లేకపోతే దండయాత్రకైనా సిద్ధమని చంద్రబాబు సీరియస్ అవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులను ఆత్మరక్షణలోకి నెట్టింది. టీడీపీ క్యాడర్తో పెట్టుకుంటే కష్టమన్న విషయం అర్థమైంది. వైసీపీ ప్రాబల్యం ఉన్న కొన్ని గ్రామాల్లోకి గతంలో టీడీపీ నేతలు ప్రవేశించే అవకాశం ఉండేది కాదు. కానీ చంద్రబాబు భరోసాతో ఆయా ప్రాంతాల్లో పర్యటనకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ తమకు అడ్డొచ్చే ఫ్యాన్ పార్టీ నేతల తిక్క కుదుర్చుతాము అంటున్నారు టీడీపీ నేతలు. గతంలో తెలుగుదేశం నేతలు ప్రవేశాన్ని నిషేధించిన గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు ఎంట్రీ ఇస్తే వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.